సో మార్నింగ్ 6:30 అయిందండి. చాలా చాలా ప్రశాంతంగా నేను సబ్జా వాటర్‌ని అయితే తాగుతున్నాను. ఎందుకంటే ఈరోజు వాసుకి బీ షిఫ్ట్. బీ షిఫ్ట్ అంటే ఆఫ్టర్‌నూన్ లంచ్ తిన్న తర్వాత వెళ్తారనమాట. సో అస్సలు రష్ లేదండి. ప్రశాంతంగా వంట చేసేసుకోవచ్చు. అంతా ప్రశాంతంగా చేసుకోవచ్చు. జనరల్‌గా అయితే మార్నింగ్ చాలా రష్ ఉంటుందండి నాకు. అంటే మార్నింగ్ 7:30కి సారాగడు ఎళ్ళిపోతాడు. 8:30కి వాసు వెళ్ళిపోతాడనమాట. సో అందరికి ఏదైనా సరే 7:30కే ఫినిష్ అయిపోవాలంతా. సో అది చాలా రష్‌గా ఉంటుంది. బట్ ఈరోజు బీ షిఫ్ట్ ఉన్న రోజు చాలా ప్రశాంతంగా ఉంటదనమాట. సో సబ్జా తాగి కాసేపు కబుర్లు చెప్పేసుకొని సారా ఎలాగో 7:30కి వెళ్ళిపోతది. మేమిద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకొని, తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. వాసు నేను ప్రిపేర్ చేసే టైంలో కిచెన్‌లోకొచ్చి ఓట్స్ చూసి వెంటనే చెప్పాడు, "నాకొద్దు, నువ్వు ఒక్కదానివే చేసుకో" అని. సో, అంటే హెల్తీ ఫుడ్ అంటే అలా పారిపోతారనమాట. యాక్చువల్‌గా నేను కూడా అంటే నేను 75, 73 కేజెస్ ఉంటే నేను ఓట్స్ తిననండి. ఎందుకంటే నాకు అంత ఫేవరెట్ అంత కాదు, అస్సలు ఫేవరెట్ కాదు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే అస్సలు కాదు. కాకపోతే ఏంటంటే ఇడ్లీ, దోస కూడా మంచిదే. ఫర్మెంటెడ్ ఫుడ్సే అవి కూడా. కానీ వాటిలతో పాటు ఇలా అటుకులు, ఓట్స్ ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేసేసుకుంటే మనకేంటంటే ప్రతిరోజు ఒకటే అన్నట్టు ఉండదనమాట. సో, అటుకులు, మరమరాలు ఇలాంటివి గోధుమ రవ్వ ఉప్మా ఇవేం పెద్ద ఇబ్బందుండదు నాకు. బట్ కొంచెం ఓట్స్‌ని మాత్రం కొంచెం అలవాటు చేసుకోవడం కొంచెం కష్టమవుతుందండి. ప్రతిసారి నేను ఇలా జర్నీలో చెప్తాను. చూడ్డానికి భయానకంగా ఉంది గానీ టేస్ట్ మాత్రం బావుంది. అంటే స్పైసీగా ఉంది. మంచిగా మిర్చి అది వేశాను. బానే ఉంది. అంత అలవాటు చేసుకోకుండా చేసుకోకో చేసుకోవడం కష్టం అన్నట్టయితే లేదండి. బానే ఉంది. బట్ పర్సనల్ ఫేవరెట్ అయితే నాకు అస్సలు కాదనమాట. తర్వాత వాసు ఒక థ్రిల్లర్ మూవీ పెట్టాడు. ఏంటేంటో అలా ఉంది. బట్ చూస్తూ నా 2 లీటర్స్ వాటర్ అయితే ఫినిష్ చేసేసానండి. లంచ్‌కి ముందే ఫినిష్ చేసేసాను. సో, ఈరోజు నా వెయిట్ వచ్చేసి 86.6 అండి. చాలా డేస్ తర్వాత స్కేల్ అయితే కదిలింది. నేను స్కేల్ 87, 87 పాయింట్ అలా చూసాను. వెనక్కైతే ఇప్పటివరకు రాలేదు. బట్ ఫస్ట్ టైమ్ వెనక్కి రావడం హ్యాపీగా అనిపించిందనమాట. సో, ఆఫ్టర్‌నూన్ అయితే మామిడికాయ పప్పు, మామిడికాయల సీజన్ వస్తుంది కదా! ఇంకా రెగ్యులర్‌గా పప్పు ఉంటుందండి వారంలో 3 రోజులు. సో, పెరుగు తర్వాత కీర. సారీ. మార్నింగ్ వర్క్స్ వల్ల ఏమో పెద్ద ఆకలి అనిపించలేదు. బట్ కొంచెం కొంచెం ఇంక అందరూ ఉన్నాం గదా! ముగ్గురం కలిసి కూర్చున్న తినేదనమాట. సండే కాకుండా వాసు బీ షిఫ్ట్‌లో అయితే సారగడు, నేను, వాసు ముగ్గురం కలిసి కూర్చునే తింటాము. సో, చేసేసి వాసు ఎళ్ళాక కొంచెం రిలాక్స్ అయిపోయాననమాట. సో, ఈవినింగ్ వచ్చేసి నా డిన్నర్ ఏంటంటే రాగి జావ తాగుదామని ఫిక్స్ అయిపోయానండి. ఎందుకంటే అస్సలు ఆకలి లేదు. ఇంకా మళ్ళీ ఏమి తినకుండా గనక ఫినిష్ చేస్తే మళ్ళీ క్రేవింగ్స్ అంటే ఒక పద్ధతి అనేది ముందు మన రూల్‌లోనే ఉంది కదా! టైంకి ఇది తినాలి అని. సో, ఆకలిని బట్టే ఇది తినాలి. అంత ఆకలి లేదు కదా! అని చెప్పేసి రాగి జావ చేసుకున్నాను. ఎంత హాయిగా ఉందో కడుపులో. చేసుకునేటప్పుడు అనిపించింది ఇది కూడా హెవీ అవుద్దేమో! వేడి వేడిగా ఏం తాగుతాం సమ్మర్‌లో. అది ఈరోజు అదిరిపోయింది వేడి అనుకున్నాను. కానీ నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది కడుపులో. హ్యాపీగా అనిపించిందనమాట. సో, యాక్చువల్‌గా అయితే బెల్లం కూడా వేసుకుంటానండి. కానీ ఈసారి వేసుకోలేదు. మళ్ళీ అదే అలవాటయిపోతది. ఇంకా రాగి జావ పెట్టినప్పుడల్లా బెల్లం వేసుకోవాలి అన్న థాట్ వచ్చేస్తది. అందుకని చెప్పేసి ఏంటంటే, సారాగాడికి మాత్రం బెల్లం కలిపేసి ఇచ్చేసాను. నేను మాత్రం ఫస్ట్ ఒక 5, 6 స్పూన్లు నార్మల్‌గా అలా తినేసి తర్వాత పెరుగు వేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేశాను. యాడ్ చేసుకొని ఫినిష్ చేసేసాననమాట. సో, చాలా బాగున్నట్టు అనిపించిందండి. ఈవినింగ్ డిన్నర్ ఆప్షన్ అంటే ఆఫ్టర్‌నూన్ మనకి ఎక్కువైనప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు. మనకి ఆఫ్టర్‌నూన్ టైంలో ఎందుకంటే మార్నింగ్ రాగి జావ తాగితే క్రేవింగ్స్ వచ్చేస్తాయి నాకు. అంటే ఏదో తినలేదు అన్న ఫీలింగ్ వచ్చేస్తది. బట్ ఈవినింగ్ టైమ్ ఏదైతే మన ఎండ్ మీల్ ఉంటుందో, లాస్ట్ మీల్ ఉంటుందో అది గనక చేసుకుంటే చాలా బావుందనమాట. యమ్మీగా అనిపించేసింది. అదండి డే 2 విషయాలైతే అది మధ్యలో కనిపిద్దాం అనుకున్నాను గానీ, ఇలాగే అయిపోయింది. ఈరోజు అన్ని రూల్స్ అయిపోయాయనమాట. 5000 స్టెప్స్ చేసేసాను. 3 లీటర్స్ వాటర్ తాగేసాను. సో, ఈవినింగ్ వచ్చేసి 7:00 అయిందండి. సో, నా మీల్స్ అన్నీ అయిపోయాయనమాట. సో, మీతో మాట్లాడదామని వచ్చాను. సో, ఈరోజు కంప్లీట్‌గా 5000 స్టెప్స్ అయితే ఫినిష్ చేశానండి. సో, మార్నింగ్ తర్వాత మధ్యలో నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసిన స్టెప్స్ అనమాట. సో, కంప్లీట్ అయిపోయాయి. దానివల్ల ఏమో నాకు కొంచెం లైట్‌గా బాడీ పెయిన్స్ అనిపించాయి. లైట్‌గా అనమాట.
కాళ్ళు చేతులు కొంచెం పెయిన్గా అనిపించాయి. సో చాలా డేస్ తర్వాత వాకింగ్ చేయడం వల్ల అలా అనిపించింది అనమాట. సో ఈ రోజు ఏంటంటే మెయిన్గా ఎపెటైట్ అసలు లేదండి, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మేబీ వాటర్ ఇంటేక్ క్లియర్గా అంటే కరెక్ట్గా ఉండడం వల్ల లాస్ట్ 2 days నుంచో ఏమో తెలీదు. బట్ ఎపెటైట్ అస్సలు లేదు. మార్నింగ్ ఆకలేయలేదు, ఆఫ్టర్నూన్ ఆకలేయలేదు, ఈవినింగ్ కూడా ఆకలేయలేదు. ఇంకా ఇంకా అందుకే నేను ఈవినింగ్ డిన్నర్లోకి రాగి జావ తీసుకున్నాను అనమాట. సో యాక్చువల్గా వాకింగ్ కొంచెం స్టెప్స్ పెరిగే కొద్దీ ఆకలేస్తుంది. మేబీ బాడీ అడ్జస్ట్ చేసుకునే పనిలో ఉంటుంది. మనం ఏ డైట్ చేసినా, మనం ఫాస్టింగ్ చేసినా, అంటే హెవీ ఫాస్టింగ్ చేసినా, లేకపోతే ఏ రకమైన డైట్ చేసినా మొదటి 3-4 రోజులు, కనీసం 5 రోజుల్లో మన బాడీ అడ్జస్ట్మెంట్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి అనమాట. సో దానికి చిన్న చిన్న చేంజెస్ అయితే కనపడుతూ ఉంటాయండి. సో అది అపెటైట్ లేకపోతే నాకే విచిత్రంగా అనిపించింది అనమాట. ఎందుకంటే నార్మల్గా గత 15 నెలలు, సంవత్సరం నుంచి నేను ఎలా తింటున్నాను అన్నది నాకు అసలు అర్థంగా, అంటే విపరీతమైన ఆకలి అనమాట. కాకపోతే ఏంటంటే మనకి చాలాసార్లు బాడీకి దాహం అనిపించేది ఆకలి అనుకుని ఎక్కువ తింటూ ఉంటామండి. నా కేసులో అయితే అదే అనుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ ఇంటేక్ కరెక్ట్గా ఉండేది కాదు. 1 లీటర్ తాగేదాన్నేమో, ఇంచుమించు 1 లీటర్, అంతకంటే తక్కువ తప్ప 1 లీటర్ ఒక బాటిల్ ఫినిష్ చేసి నెక్స్ట్ బాటిల్కి వెళ్ళేదాన్ని కాదు. అలాంటిది అందుకే విపరీతంగా ఆకలేసేది. ఇప్పుడు నిన్న 3 లీటర్స్ తాగాను, ఈరోజు 3.5 లీటర్స్ అప్పుడే ఫినిష్ అయిపోయాయి అనమాట. సో ఈరోజు దాహంగా ఉందని చెప్పేసి కొంచెం ఒక 1/2 లీటర్ ఎక్స్ట్రా తాగాను. దానివల్ల ఏమో కానీ అసలు ఈ రోజు అయితే కంప్లీట్ అపెటైట్ లేదండి. అసలు ఏదో తిన్నాను అన్నట్టు అనిపించింది అనమాట. మేబీ చూడాలి, ప్రతిరోజు అలా ఉండదు. ఒక్కొక్క రోజు చాలా ఎక్కువ ఆకలేస్తుంది, ఒక్కొక్క రోజు చాలా తక్కువ ఆకలేస్తుంది అనమాట. సో ఈరోజు వేడైతే అద్దరగొట్టేసింది. ఇంట్లో మాత్రం ఫుల్ వేడిగా చిరాకుగా ఉందనమాట. సో బాడీ పెయిన్స్, ఎపటైట్ లేదు, ఈ వేడి వీటి వల్ల మీకు మధ్యలో ఎక్కడ ఇంకా కనపడలేదు. సో అదండి ఈరోజు విషయం. అయితే డే 2 అయితే ఇలా జరిగిందనమాట. సో మళ్ళీ డే 3లో కలుసుకుందాం, ఓకేనా? మీ జర్నీ ఎలా జరుగుతుంది? చాలామంది ఫస్ట్ డే అవగానే బాగా తగ్గుంటారు. నా బాడీ మాత్రం చక్కగా 200 గ్రాములు మాత్రమే తగ్గించుకుని దానికి కూడా హ్యాపీ అండి. ఎందుకంటే నేనేం పెద్ద చేంజెస్ చేయలేదు కదా, ఓన్లీ 5 రూల్స్ రెగ్యులర్ కాబట్టి కొంచెం తగ్గింది. అంటే ఎక్కువ ఫాస్టింగ్ చేసినప్పుడు మంచిగా ఫస్ట్ డే తర్వాత 500 గ్రామ్స్ 600-700 గ్రామ్స్ డిఫరెన్స్ చూపించేది ఒకప్పుడు. బట్ ఇప్పుడు మన ప్రశాంతంగా వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి 200 గ్రామ్స్ కూడా నాకు చాలా చాలా ఎక్కువలాగా అనిపించింది అనమాట. సో మీరు ఫస్ట్ డేలో ఎంతెంత తగ్గారు ఫస్ట్ డే చేసిన తర్వాత అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గైస్ డే 3లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.